హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్తో బ్లౌజెస్కి సింపుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ ఏ విధంగా వేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా ఒక న్యూస్ పేపర్ని తీసుకోవాలి. దాని మీద బ్లౌజ్ క్లాత్ని పెట్టుకుని పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని, కింది సైడు నట్టుని ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. నేను వేస్ట్ క్లాత్ మీద మీకు డిజైన్ చేసి చూపిస్తున్నాను. క్లాత్ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. క్లాత్ టైట్గా ఉంటేనే ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. క్లాత్ లూజ్గా ఉంటే వర్క్ నీట్గా రాదు, ముడతల కింద వస్తుంది. సో క్లాత్ని స్లోగా ఈ విధంగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్లాత్ షేడ్ వస్తుంది. ఇలా ఒక అట్టని తీసుకోవాలి. అట్ట మీద ఈ విధంగా హార్ట్ షేప్లో డ్రా చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. నేనైతే వేస్ట్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేసి చూపిస్తున్నాను. ఇలా నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఆ షేప్ సింబల్ని ఈ విధంగా ఒక వైట్ ఎంబ్రాయిడింగ్ పెన్సిల్తో లేదా నార్మల్ పెన్సిల్తో నేను చూపించిన విధంగా నెక్ షేప్ చుట్టూరు డ్రా చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థమవుతుంది. వీడియో కంప్లీట్గా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. మనం కట్ చేసుకున్న అట్ట అన్ని డిజైన్ ఫ్లవర్స్ ఆ షేప్ ఒకే షేప్లో రావడం కోసం అట్టని కట్ చేసుకున్నాము. ఇలా అట్టతో నెక్ షేప్ చుట్టూరు డిజైన్ని డ్రా చేసుకోవాలి. ముందుగా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇలా నెక్ షేప్ చుట్టూరు డిజైన్ని డ్రా చేసుకోవాలి. మీరు ముందుగానే బ్లౌజ్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఎంబ్రాయిడింగ్ ఫ్లేమ్ని సెట్ చేసుకోండి. ఇప్పుడు మిషన్కున్న ఈ పాదాన్ని సెపరేట్ చేసుకోవాలి. ఇలా మిషన్కున్న పాదాన్ని సెపరేట్ చేసుకోవాలి. ప్లేట్ని ఈ విధంగా మూవ్ చేసుకోవాలి. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని ఈ విధంగా మిషన్కి సెట్ చేసుకోవాలి. 2 కలర్స్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోవాలి. నేను ఇలా స్కై బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. అండ్ సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్స్ని తీసుకోవాలి. సేమ్ కలర్లోనే తీసుకోవాలి. నార్మల్ కలర్ మిషన్ రీల్ని కింద సైడ్ బాబిన్కి ఎక్కించుకుని కింద సైడ్ పెట్టుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకోవాలి. పైన ఎల్లో కలర్ పెడుతున్నా. ఇక్కడ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ దారం లూజ్గా వచ్చేలా సెట్ చేసుకోవాలి. దారం లూజ్గా వస్తేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ దారం తెగిపోకుండా వస్తుంది. టైట్గా పెట్టుకుంటే దారం తెగిపోయి వర్క్ చేయడం నీట్గా రాదు. సో లూజ్గా వచ్చేలాగా ఫ్రీగా వచ్చేలాగా సెట్ చేసుకోండి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న డిజైన్ చుట్టూరు షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ముందుగా మీరు సారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోండి. నేను ఓన్లీ మీకు చూపించడం కోసం 2 కలర్స్ని తీసుకుని డిజైన్ చేసి చూపిస్తున్నాను. ఇంకా ఈ వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే ముందుగా వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ లైక్. ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. కంప్లీట్గా చూడండి. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ఇలా నార్మల్ మిషన్తో కూడా ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. ఫుల్గా వర్క్ చేసిన నార్మల్ మిషన్తో చేసిన బ్లౌజెస్ చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉన్నాయి చూడండి. అండ్ నెక్ బోర్డరు ఇంత వెడల్పుగా మీరు 2 కలర్స్తో ఏ విధంగా నెక్ బోర్డర్ స్టిచ్ చేసుకోవాలో కూడా నా ముందు వీడియోస్లో ఉన్నాయి చూడండి. అండ్ కట్ వర్క్ కూడా ఏ విధంగా చేసుకోవాలో నా ముందు వీడియోస్లో ఉన్నాయి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ విధంగా మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత షేప్ పర్ఫెక్ట్గా రావడం కోసం ఫినిషింగ్ షేప్ చుట్టూరు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ కింద సైడ్ కూడా ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఇలా నార్మల్ మిషన్తో కూడా ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఉంటే సరిపోతుంది. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. చాలామందికి నేను సెండ్ చేశాను. ఇంకా కొన్ని ప్లేట్సే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా కామెంట్ చేయండి. ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఇలా నార్మల్ మిషన్తో నేను చేస్తున్న వీడియోస్ మీకు ఎలా అనిపించినాయో కూడా కింద కామెంట్ చేయండి. ఈ విధంగా ఫిల్ చేసుకుని మళ్ళీ ఫినిషింగ్ కోసం చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి.
మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోండి. వర్క్ ఈ విధంగా ఉంటుంది. పెద్ద ఎంబ్రాయిడింగ్ మిషన్తో చేసినట్టే ఉంటుంది అండ్ మగ్గం వర్క్ లానే ఉంటుంది. ఇప్పుడు స్కై బ్లూ కలర్తో ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాం. ఇలా పేపర్ మిర్రర్స్ని తీసుకోండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోండి అండ్ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తీసుకోండి. నేనైతే స్క్వేర్ తీసుకుంటున్నాను. ఇలా మిర్రర్స్ని మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మిర్రర్స్ని తీసుకోండి. నేను స్క్వేర్ మిర్రర్ చిన్న మిర్రర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిర్రర్ చుట్టూరు మార్క్ చేసుకోవాలి. మీరు వైట్ ఎంబ్రాయిడింగ్ పెన్సిల్తో మార్క్ చేసుకుంటే బాగా కనిపిస్తుంది. నేను నార్మల్ పెన్సిల్తో మార్క్ చేసి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసము. ఈ విధంగా మార్క్ చేసుకున్న షేప్ చుట్టూరు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్కై బ్లూ కలర్తో మిర్రర్ వర్క్స్ కూడా చాలా సింపుల్గా నార్మల్ మిషన్తో చేసుకోవచ్చు అండ్ కట్ వర్క్ని చేసుకోవచ్చు. ఇలాంటి వర్క్స్ అయినా చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. నా ముందు వీడియోస్లో ఉన్నవి డిఫరెంట్ మోడల్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ ఎలా చేయాలో నార్మల్ మిషన్తో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా స్క్వేర్ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పుగా స్టిచ్ చేసుకోవచ్చు. ముందుగా ఈ వీడియో లైక్ చేయని వాళ్ళు ఉంటే ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మిర్రర్ని ఒకసారి పెట్టుకుని చూసుకుని క్రాసింగ్స్ అయ్యి వెడల్పు మిర్రర్ చుట్టూరు ఎంత వెడల్పుగా ఉన్నదో చూసుకున్న తర్వాత మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. నేనైతే రఫ్ క్లాత్ మీద రఫ్గా చేసి చూపిస్తున్నాను. మీరైతే బ్లౌజ్ క్లాత్ మీద ముందుగానే స్క్వేర్ అయ్యి ఎంత కావాలో డ్రా చేసుకోండి. ఇలా చూసుకోని అవసరం ఉండదు. నేను రఫ్ క్లాత్ మీద మీకు జస్ట్ ఐడియా కోసం ఈ విధంగా డిజైన్ చేసి చూపిస్తున్నాను. వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మిర్రర్ని గమ్తో అంటించుకోండి. తర్వాత క్లియర్గా ఈ వర్క్ ఈ విధంగా కనిపిస్తుంది. నార్మల్ పెద్ద మిషన్ ఎంబ్రాయిడింగ్ మిషన్తో చేసినట్టే ఉంటుంది. నార్మల్ వర్క్ అన్నా ఊడిపోతుందేమో కానీ ఈ నార్మల్ మిషన్తో చేసిన ఎంబ్రాయిడింగ్ వర్క్ మాత్రం ఊడిపోదు. ఇలా గోల్డెన్ పూసల బోర్డర్ని తీసుకోవచ్చు. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ గోల్డెన్ కలర్ బోర్డర్నే తీసుకోవచ్చు, లేదా విడి గోల్డెన్ పూసలను కూడా తీసుకోవచ్చు. అండ్ చిన్న గోల్డెన్ గొట్టాలు వస్తున్నాయి కదా స్టోన్ టైప్లో, అవి కూడా తీసుకోవచ్చు. ఇలా వర్క్ చుట్టూరు సింపుల్గా అంటించుకుని స్టిచ్ చేసుకోవచ్చు, లేదా విడి తీసుకుంటే విడి డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. నేను 2 కలర్ కాంబినేషన్లో మీకు అర్థం అవ్వడం కోసం చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.